ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నో సవాళ్లు, మరెన్నో అవాంతరాలు. గతంలో జరిగినటువంటి ఘోర ప్రమాదంతో అయితే నిలిచిపోయినటువంటి ఎస్ఎల్బిసి టన్నల్ తవ్వకాల పనుల్లో కీలక పురోగతి కనిపించింది. ప్రమాదానికి కారణమైన అత్యంత ప్రమాదకరమైన సీడ్ జోన్ను అధికారులు విజయవంతంగా దాటారు. దీంతో టన్నెల్ పనులు ఇక మరింత వేగం పుంజుకున్నాయని చెప్పాలి. 2025 ఫిబ్రవరి 22న టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందిన తర్వాత పనులు తీవ్రంగా నిలిచిపోయాయి. ఆ ప్రమాద ప్రాంతాన్ని తప్పించేందుకు ప్రధానమైనటువంటి అలైన్మెంట్కు బదులుగా బైపాస్ టన్నెల్ నిర్మిస్తూ అధికారులు ముందుకు సాగారు. సుమారుగా 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ప్రమాదకర సీడ్ జోన్ను అత్యంత జాగ్రత్తగా దాటారు. సీడ్ జోన్ అంటే రాళ్లలో ఒత్తిడి, పీడనం కారణంగా భూగర్భ పొరలు బలహీనంగా మారి ఆ రాళ్ళు మట్టి కదలిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతం అదంతా కూడా. అందుకే తవ్వకాలు చేపట్టిన వెంటనే ఏదైతే స్టీల్ రిప్స్ ఇంకా రాక్ బోల్ట్స్, గ్రౌటింగ్ వంటి ఆ భద్రతా చర్యలతో అయితే టన్నెల్ను పటిష్టం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం టన్నెల్ ఇరువైపులా కలిపి 515 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. తవ్వకాల వేగాన్ని పెంచేందుకు కూడా ప్రస్తుతం అయితే 3 ఆర్మ్ బూమర్లను అయితే వినియోగిస్తూ ఉన్నారు అధికారులు. రోజుకు సగటున 17 మీటర్ల వరకు కూడా తవ్వకాలు చేపట్టాలని చెప్పేసి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్ తర్వాత నెల వరకు కూడా సుమారు 350 మీటర్లు, జనవరి తర్వాత ఆ నెలకు మాత్రం 425 మీటర్ల వరకు కూడా తవ్వకాలు పెంచేటువంటి ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సవాళ్లు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. టన్నెల్ మార్గంలో మరొక 4 బలహీనమైనటువంటి ప్రాంతాలు లేదా సీడ్ జోన్లు ఉన్నట్లుగా భూగర్భ అధ్యయనాల ఆధారంగా అధికారులు గుర్తించారు. వాటిని కూడా ముందస్తు భద్రతా చర్యలతో అధిగమించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. మొత్తం 43.93 కిలోమీటర్లకు పైగా పొడవైనటువంటి ఈ యొక్క టన్నెల్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించి ఆ తాగునీరు అవసరాలకు తీర్చేటువంటి కీలక ప్రాజెక్టుగా ఉంది ఇది. సుమారుగా 40 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటుగా కూడా దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. మొత్తానికి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాన్ని దాటడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందున్నటువంటి మరొక 4 డేంజర్ జోన్లే ఇప్పుడు అసలు సిసలైనటువంటి సవాల్గా మారనున్నాయి. అన్ని భద్రతా చర్యలు పాటిస్తూ మే 2028 నాటికి ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఎస్ఎల్బిసి టన్నల్ తవ్వకాల్లో కీలకమైనటువంటి ప్రాంతమైనటువంటి ఆ సీడ్ జోన్ను ప్రస్తుతం అధికారులు విజయవంతంగా వాళ్ళు దాటినట్టు తెలుస్తా ఉంది. ఈ సీడ్ జోన్ తవ్వకాల సమయంలో అధికారులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రభాకర్?
రాధాకృష్ణ, ఎన్నో సవాళ్లు మరెన్నో అవాంతరాలు గతంలో జరిగినటువంటి ఘోర ప్రమాదంతో నిలిచిపోయినటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకాల పనుల్లో కీలక పురోగతి కనిపించిందని చెప్పాలి. రాధాకృష్ణ, ప్రమాదానికి కారణమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి సీర్ జోన్ ను కూడా అధికారులు విజయవంతంగా దాటినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో టన్నెల్ పనులు ఇక మరింత వేగం పుంజుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ, 2025 ఫిబ్రవరి 22న టనెల్ పైకప్పు కూలిన ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందినటువంటి తర్వాత పనులు తీవ్రంగా నిలిచిపోయాయని చెప్పాలి. ఆ ప్రమాద ప్రాంతాన్ని తప్పించేందుకు ప్రధాన అలైన్మెంట్ ను కూడా బదులుగా బైపాస్ టనెల్ నిర్మిస్తూ అధికారులు ముందుకు సాగినట్టుగా తెలిసింది. సో సుమారు 10 నుంచి 50 మీటర్ల మేర ఉన్నటువంటి ప్రమాదకర సీర్ జోన్ ను కూడా అత్యంత జాగ్రత్తగా దాటారు. సో మరి సీర్ జోన్ అంటే రాళ్లలో ఒత్తిడి, పీడనం కారణంగా భూగర్భ పొరలు బలహీనంగా మారి రాళ్లు మచ్చి కదిలిపోయే ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతం. అందుకే తవ్వకాలు చేపట్టిన వెంటనే మరి స్టీల్ రిప్స్, రాక్ బోల్ట్స్, గ్రౌంటింగ్ వంటి భద్రత చర్యలతోని టనెల్ ను పటిష్టం చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం టనెల్ ఇరువైపులా కలిసి 515 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. తవ్వకాల వేగాన్ని కూడా పెంచేందుకు 3 ఆర్మ్ మరి బూమర్లను కూడా వినియోగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో రోజుకి సగటున 17 మీటర్ల వరకు కూడా తవ్వకాలు చేపట్టాలంటూ కూడా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్ తర్వాత నెలకు సుమారు 350 మీటర్లు, జనవరి తర్వాత నెలకు 425 మీటర్ల వరకు కూడా తవ్వకాలు పెంచే ప్రణాళిక కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే సవాళ్ళు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని చెప్పాలి. టన్నెల్ మార్గంలో మరో 4 బలహీన ప్రాంతాలు లేదా సీర్ జోన్లు కూడా ఉన్నట్లు భూగర్భ అధ్యయనాల అధికారికంగా మరి అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. వాటిని కూడా ముందస్తు భద్రతా చర్యలతోని అధిగమించేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ, మరి మొత్తం 43.93 కిలోమీటర్లకు పైగా పొడవైనటువంటి ఈ టన్నెల్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించి తాగునీటి అవసరాలను తీర్చే కీలక ప్రాజెక్ట్ గా ఉంది. మరి సుమారు 40 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తా ఉంది. మరి ప్రమాదకర ప్రాంతాన్ని దాటడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పవచ్చు. మరి ముందున్నటువంటి మరో 4 డేంజర్ జోన్లే ఇప్పుడు అసలు సవాల్గా మారనున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి అన్ని భద్రతా చర్యలు పాటిస్తూ మే 20, 2028 నాటికి కూడా మరి ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ, అంటే మరి ఇక ఎస్ఎల్బిసి టన్నెల్ యొక్క తవ్వకాలు 2028 మే నాటికల్లా పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పురోగతిని చూస్తా ఉంటే అప్పటి వరకు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? సుమారుగా అంటే వారికి ఇప్పుడున్నటువంటి ప్రధాన పరిస్థితులు చూస్తా ఉంటే కూడా ఒకటి ప్రమాదం నుంచి వారు దాదాపు 1 నెల, 2 నెలల, 3 నెలల వరకు కూడా అంటే దాన్ని నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చేస్తేనే చాలా సమయం తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ఇప్పుడు మరో 4 మరి చాలా క్లిష్టమైనటువంటి దారులు, క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి సొరంగాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి వాటిని అధిగమించుకొని మరి ఈ తవ్వకాలు అనేది ఎంత వేగంతో ముందుకు తీసుకొస్తారు, పూర్తి చేస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉన్నది. మరి ఒక ధ్యేయంగా అయితే పెట్టుకున్నారు అధికారులకు సంబంధించి. 2028 నాటికి ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు కూడా పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో అధికారులు కూడా పనులను ముమ్మరం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇటు వర్కర్లకు కావచ్చు, అదేవిధంగా కార్మికులకు కావచ్చు కూడా ఎప్పటికప్పుడు వాటితో మానిటరింగ్ చేసుకుంటూ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ 4 ప్రధానమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి స్వరంగ మార్గాలను ఎలా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి, గతం ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా యూజ్ చేస్తూ ఇటు చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వారందరూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ కూడా ప్రధాన ఎజెండాగా ఎస్ఎల్బిసిని 2028 నాటికి కూడా పూర్తి చేసి ఇటు సాగునీరు, తాగునీరు అందించాలని ఒక లక్ష్యంతో అధికారులు పనులన్నింటినీ కూడా ముమ్మరం చేస్తా ఉన్నారు, కొనసాగిస్తా ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి సూచనలు, ఆదేశాల మేరకు కూడా ఎప్పటికప్పుడు ఆ పనులన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది.
మరి చూడాలి రాధాకృష్ణ, ఒక పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు. 4 ప్రధాన క్లిష్టమైనటువంటి మార్గాలని మరి అధిగమించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి వాటిని ఏ విధంగా డీల్ చేస్తారు అధికారులు, వర్కర్లు అనే దాన్ని కూడా కొంత ఉత్కంఠగా నెలకొనే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఓవరాల్గా ఎస్ఎల్బిసి టన్నల్ తవ్వకాల పనుల్లో కీలక పురోగతి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మరి ప్రమాదానికి కారణమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి సీడ్ జోన్ కూడా ఈ అధికారులు విజయవంతంగా దాటడం జరిగింది. మరి దాని తర్వాత ఇంకా పనులైతే ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాయి. మొత్తానికి ఎస్ఎల్బిసి టన్నల్ యొక్క తవ్వకం పూర్తిగా 2028 మే నాటికల్లా అయితే పూర్తి చేస్తామన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇది కనుక పూర్తి అయితే ఇక మనకు అంటే దాదాపుగా 4 లక్షల ఎకరాల వరకు కూడా మరి సాగునీరు అందించేటువంటి లక్ష్యంతో అయితే ఈ యొక్క టన్నెల్ తవ్వడం జరుగుతూ ఉంది ప్రస్తుతం అధికారులు. మరి ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే మాత్రం నిజంగా చాలా ప్రజలకైతే చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీని నుంచి సాగునీరు, తాగునీరు అయితే ముఖ్యంగా అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. చూడాలి మరి ఈ టన్నెల్ తవ్వకాలు ఎప్పటి వరకు పూర్తవుతాయి అనేది మాత్రం.